స్పై ఈ సింగిల్ వర్డ్ వింటే జేమ్స్ బాండ్ సినిమాలు అలా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతాయి. ఈ యాక్షన్ హంగామా సిల్వర్ స్క్రీన్లపై చూడడానికి చాలా బాగుంటుంది. కానీ మన శత్రువు మనకు తెలియకుండా మన దేశంలో ఉంటూ మన సెక్యూరిటీ సీక్రెట్స్ పై నిఘా వేస్తే బ్రిటన్లో డ్రాగన్ కంట్రీ అదే చేస్తోంది. గూఢచర్యంలో ఏ దేశం అనుసరించని దారుణమైన స్ట్రాటజీని అమల్లో పెడుతోంది బీజీ. డ్రాగన్ ప్రయత్నాలను అడ్డుకోలేక బ్రిటన్తో పాటు పశ్చిమ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇంతకు బ్రిటన్ క్యాపిటల్ సిటీ కేర్ ఆఫ్ గా డ్రాగన్ అమలు చేస్తున్న డేంజర్ స్ట్రాటజీ ఏంటి? బ్రిటన్, పశ్చిమ దేశాలు చైనా యాక్షన్ పై ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? వాచ్ దిస్. మెగా ఎంబసీతో బ్రిటన్ను భయపెడుతున్న డ్రాగన్ కంట్రీ. గూఢచర్యం కోసం లండన్లో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన చైనా. బ్రిటన్ క్యాపిటల్ సిటీ కేర్ ఆఫ్ గా చైనా డేంజర్ స్ట్రాటజీ ఏంటి? ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ స్పైయింగ్ నెట్వర్క్ చైనా సొంతం. కానీ అది చాలా సైలెంట్ గా పనిచేస్తోంది. చైనా నిఘా సంస్థను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సర్వీస్ గా పిలుస్తారు. నిఘా సంస్థ అంటే రహస్యంగానే ఉండాలి అన్న సిద్ధాంతాన్ని చైనా బలంగా నమ్ముతుంది. అందుకే ఈ సంస్థ గురించి ఎక్కడా ఎలాంటి సమాచారం దొరకదు. దానికి సంబంధించిన ఎటువంటి పుస్తకాలు కూడా పబ్లిష్ చేయదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చకు అవకాశం లేకుండా పోయింది. భారత్లో కూడా మీడియా, రాజకీయ నాయకులు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసుపై ఎక్కువ దృష్టి పెడతారు, కానీ చైనా గురించి పట్టించుకోరు. విదేశాల్లో నివసిస్తున్న తమ పౌరులపై ఒత్తిడి తెచ్చి బ్లాక్మెయిల్ చేస్తూ, మోసం చేస్తూ చైనా తన లక్ష్యాలను నెరవేర్చుకుంటోంది. దీంతో పాటు విద్యా సంస్థలు, మీడియాను చైనా తన బలంగా ఉపయోగించుకుంటోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికి డ్రాగన్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదు. తాజాగా అంతకు మించిన స్పై యాక్షన్ షురూ చేసింది చైనా. ఆ యాక్షనే గ్రేట్ బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనాకు వ్యతిరేకంగా లండన్లో జరిగిన ఆందోళనలే ఇవి. ఈ ఆందోళనల్లో పాల్గొంది లండన్ వాసులే కాదు, హాంకాంగ్ నుంచి వచ్చిన శరణార్థులు కూడా. దీనికి కారణం లండన్లో చైనా నిర్మించబోతున్న భారీ దౌత్య కార్యాలయమే. డైలీ మెయిల్ ప్రకారం టవర్ ఆఫ్ లండన్ కు అతి సమీపంలో ఉన్న రాయల్ మింట్ ప్రాంతంలో ఈ ఎంబసీ ఏర్పాటుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతం సైనిక, ఆర్థిక, గూఢచార రంగాల్లో అత్యంత సున్నితమైన ప్రదేశం. గతంలో బ్రిటన్ నిఘా సంస్థ MI5 స్కాట్లాండ్ యార్డులు ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో దానికి అనుమతులు నిలిపివేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రణాళికకు మళ్లీ పునరుద్ధరణ కలిగింది. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. చైనా దౌత్య కార్యాలయం స్థలానికి చాలా దగ్గరలో 3 పెద్ద డేటా సెంటర్లు, స్టాక్ ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి కీలక ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంతో ప్రధానమంత్రి కార్యాలయానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్వయంగా అభ్యంతరాలు కూడా తెలిపింది. కానీ చైనా మాత్రం మెగా ఎంబసీ నిర్మాణంలో దూకుడుగా ముందుకెళ్తోంది. డైలీ మెయిల్ కథనం ప్రకారం చైనా నిర్మించనున్న మెగా ఎంబసీలో బేస్మెంట్ సూట్లు, సొరంగాలు ఉండనున్నాయని ఏడాది క్రితమే వార్తలొచ్చాయి. ఇవన్నీ గూఢచర్య కార్యకలాపాల కోసం ఉపయోగపడే విధంగా ఉండవచ్చని అనుమానాలున్నాయి. పైగా ఈ భవనంలో ఏర్పాటు చేయనున్న కల్చరల్ ఎక్స్చేంజ్ విభాగాన్ని యూకే అధికారులు తనిఖీ చేయకూడదని చైనా కోరుతోందట. సాధారణంగా గూఢచర్యానికి సంబంధించిన శక్తులను సాంస్కృతిక పరిమితుల పేరుతో కప్పిపుచ్చే ధోరణి ఉంటుందని నిఘా విశ్లేషకులు చెబుతారు. అలాంటి కల్చరల్ ఎక్స్చేంజ్ విభాగాన్ని యూకే అధికారులు తనిఖీ చేయకూడదని బ్రిటనే కోరడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు మెగా ఎంబసీ నిర్మించే స్థలాన్ని చైనా 2018లో కొనుగోలు చేసింది. 5.4 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఈ స్థలాన్ని 1809 నుంచి 1967 వరకు బ్రిటన్ రాయల్ మింట్ కు ఒక భాగంగా ఉపయోగించారు. అంతకు ముందైతే ఇది బ్లాక్ డెత్, ప్లేగు సమాధులకు కేంద్రంగా ఉండేది. కొంతకాలం రాయల్ నేవీ ఈ ప్రాంగణాన్ని వినియోగించినట్టు రికార్డుల్లో ఉంది.
బీజింగ్ ప్రణాళిక ప్రకారం లండన్లో నిర్మించే మెగా ఎంబసీ యూరోప్లోనే అతి పెద్దదిగా రూపొందనుంది. మెగా ఎంబసీలో 225 నివాస గృహాలు, కల్చరల్ ఎక్స్చేంజ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలోని చైనా ఎంబసీతో పోలిస్తే ఇది సుమారు 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది. భౌగోళికం, భద్రతా అంశాల్లో అత్యంత ప్రాధాన్యత గల ప్రదేశంలో చైనా ఈ ఎంబసీ నిర్మాణం చేపట్టడం, అందులోని ప్రత్యేక నిర్మాణ నమూనాలు, అధికారుల విజ్ఞప్తులు మెగా ఎంబసీపై అనుమానాలకు తావిస్తున్నాయి. యూకే భద్రతా వ్యవస్థలకు ఇది కొత్త సవాలుగా మారనుందనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. పైగా బ్రిటన్పై నిఘా పెట్టడం చైనాకు కొత్తేం కాదు. బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5 ప్రకారం యూకేలో 20,000 మందికి పైగా చైనా రహస్య గూఢచారులు సంబంధాలు ఏర్పరచుకోవడానికి సంప్రదించారు. అలాంటిది లండన్లో మెగా ఎంబసీ ఏర్పాటు చేసి అక్కడి నుంచే గూఢచర్యం చేస్తే ఏం జరుగుతుందో తెలియంది కాదు. అందుకే లండన్లోని మెగా ఎంబసీపై ఆందోళనలు పెరుగుతున్నాయి.